देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 60వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో మనం 10 శ్లోకాల వరకు పూర్వపాఠంలో చెప్పుకున్నాం. ఇందులో రుక్మిణీ కృష్ణుల యొక్క విరసోక్తుల్ని వర్ణించారు వ్యాసుడు వారు. రుక్మిణీదేవికి కొంచెం గుణపాఠం చెప్పాలనేటువంటి అంశ, రుక్మిణీదేవికి ఉన్నటువంటి అల్పమైనటువంటి అహంకారాన్ని కూడా తగ్గించి పరిపూర్ణమైనటువంటి అవతార లక్ష్మీదేవిగా స్వామి చేకూర్చగోరి ఆమెకున్నటువంటి అహంకారాన్ని తన విరసమైనటువంటి మాటలతోనే ఆవిడ యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చగోరారు స్వామి. అందువల్ల ఈ అధ్యాయంలో నేను చెప్పుకోబోయేటువంటి శ్లోకంలో నీకు తగిన వాడని కాదు కదా, నువ్వు పోని వేరే రాజుల్ని వరిస్తావా అంటూ రుక్మిణీదేవిని ఆట పట్టిస్తున్నాడు శ్రీకృష్ణ ప్రభు. అవి ఎలా ఉన్నాయనేటువంటిది మనం వివరంగా చూద్దాం. ముందుగా భగవన్నామ సంకీర్తన చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం. దశమ స్కందం, దాంట్లో 60వ అధ్యాయం షష్ఠి పూర్తి. శ్రీశుక ఉవాచ 9 శ్లోకాల వరకు పూర్వపాఠాలు మనం చెప్పుకున్నాం. దాంట్లో శ్రీ భగవానువాచ అంటూ రుక్మిణీదేవి యొక్క అంతఃపురంలో హాయిగా హంసతూలికా తల్పం మీద సేద తీరుతూ వెనకాల పరిచారికలే కాకుండా రుక్మిణీదేవితో కూడా వింధ్యామరులతో అలా సేవించబడుతూ ఉన్నటువంటి శ్రీకృష్ణ ప్రభు రుక్మిణీదేవితో మాట్లాడుతున్నాడు. రాజపుత్రీప్సిత భూపైర్లోకపాల విభూతిభిః మహానుభావైః శ్రీమద్భిర్రూపౌదార్యబలోర్జితైః అంటూ ప్రారంభించాడు. హే రాజపుత్రి, రాజకుమార్తె అని సంబోధించాడు. ఎప్పుడైతే రుక్మిణి అని సంబోధించేవాడు, లేకపోతే ఓ భామాను, లేకపోతే సఖ్యాను, ఇంకో ప్రియ సఖ్యాను, భార్యని అలా పిలవాల్సినటువంటి కృష్ణుడు సంబోధనలోనే కాస్త ఘాటుగా ప్రయోగించాడు. నువ్వు రాజపుత్రివి కదా అంటూ మొదలుపెట్టాడు. ఇక సంబోధనలోనే ఓ రాకుమారి. ఇప్పుడు రాకుమారా కాదు కదా, ఒకప్పుడు రాకుమారి, ఇప్పుడు రాకుమారి కాదు. ఆవిడ వివాహం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత రాకుమారి కాదు, కానీ ఆయన సంబోధించాడంటే అప్పటిది గుర్తు చేస్తున్నాడని అర్థంలో మనం ఏ రాకుమారి అంటూ మొదలుపెట్టాడు రుక్మిణీదేవి. ఈప్సిత భూపై, ఈప్సిత అంటే కోరుకోవటం, ఈక్ష ఈప్సిత, ఈప్సిత అంటే కోరుకోవటం. నిన్ను సకలమైనటువంటి ఐశ్వర్య సంపదలతో తొలతూగేటువంటి భూలోకంలో ఉండేటువంటి రాజులు ఎంతో మంది స్వయంవరంలో నిన్ను కోరుకుని వచ్చారు కదా. విభూతిభిః, భూతి విభూతి అంటే ఐశ్వర్యము అని అర్థం. సకల ఐశ్వర్యాలతో కూడుకున్నటువంటి భూపై లోకపాల విభూతిభిః, సమస్త లోకాలలో ఉండేటువంటి రాజులు కూడా నిన్ను కోరుకుంటారు. అనేక మంది ఐశ్వర్యవంతులైనటువంటి రాజులందరూ నిన్ను కోరుకుని వచ్చారు కదా స్వయంవరంలో. మహానుభావై, ఎంతో మంది మహానుభావులు, వాళ్ళందరూ ఒక్కొక్కరికి ఒక గొప్ప గొప్ప చరిత్రలు ఉన్నాయి, మహారాజులు వాళ్ళందరూ కూడా. అట్లాంటి రాజులు శ్రీమద్భి, శ్రీమద్భి
రూపౌదార్య బలోర్జితై, రూపంలోను, శ్రీహి ఐశ్వర్యంలోను, ఔదార్య గుణాదులు ఏవైతే ఉంటాయో ఔదార్యము, దానగుణము మొదలైనటువంటి 16 రకాల అద్భుతమైనటువంటి గుణాలలో ఒక్కొక్కరికి కొన్ని కొన్ని గుణాలు, అద్భుతమైనటువంటి గుణాలు ఉంటూ ఉంటాయి. అటువంటి గుణ బల ఊర్జితై, సమస్తమైనటువంటి గుణాలలోను, సమస్తమైనటువంటి ఉదార గుణాలలోను శోభితులైనటువంటి వాళ్ళు, బల పరాక్రమ సంపన్నులైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా బలోర్జితై, బలగర్వంతో ఉండేటువంటి మంచి పురుష పుంగవులు వాళ్ళందరూ కూడా, ఐశ్వర్యంతో రూపంతో ఉన్నటువంటి మహానుభావులు ఎంతో మంది మహారాజులు వచ్చి నిన్ను కోరుకోవటానికి వచ్చారు కదా ఆ స్వయంవరంలో. వాళ్ళందరూ నిన్నే పొందటానికి తహతహలాడుతున్నారు కదా, కోరుకుని వచ్చారు కదా. తాన్ ప్రాప్తాన్ అర్ధినో హిత్వా చైద్యాదీన్ స్మర దుర్మదాన్, దత్తా భ్రాత్రా స్వపిత్రా చ కస్మాన్నో వవృషే సమాన్. అట్లాంటి చేది దేశ రాజైనటువంటి శిశుపాలుడు, అలాగే జరాసంధుడు, శిశుపాలుడు ఇంకా జరాసంధుడి యొక్క సకల సైన్యానికి కూడా సేనానాయకుడు. జరాసంధుడి కింద ఒక సామంతరాజు లాంటి వాడే. ఈ చేది దేశ రాజైనటువంటి శిశుపాలుడికి ఇచ్చి రుక్మిణీదేవిని వివాహం చేయ సంకల్పించాడు. రుక్మిణీదేవి యొక్క సోదరుడైనటువంటి సోదరుడు. ఆ రుక్మి చెప్పినట్టుగానే రుక్మిణీదేవి యొక్క తల్లిదండ్రులు కూడా వినాల్సి వచ్చింది. శిశుపాలుడికి ఇచ్చి చేద్దాంలే, కానీ కృష్ణుడికి ఏముంది, ఏమీ లేదు. శిశుపాలుడికి అయితే కాస్త సామ్రాజ్యము, రాజ్యము, పైన జరాసంధులు, అండదండలు, బలగము అన్నీ ఉన్నాయి అని వాళ్ళు కూడా వంత పాడారు. కాబట్టి చైద్యాదీన్ స్మర దుర్మదం, కామోన్మత్తులైనటువంటి వాళ్ళు, కామోద్రేకమైనటువంటి విలాసాలలో ఉండేటువంటి మహారాజులందరూ, ఏది చేది దేశరాజు మొదలైనటువంటి వాళ్ళు, చైద్యాదీన్, అట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రాప్తాన్ అర్ధిన అంటే అర్థించేవాళ్ళు, నిన్ను కోరుకుని నిన్ను వలచి వచ్చినటువంటి వాళ్ళనందరినీ కూడా, అక్కడ స్వయంవరంలో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి నన్నెందుకు చేసుకున్నావు చెప్పు. పైగా నీ సోదరుడైనటువంటి రుక్మి కూడా దత్తా భ్రాతా స్వపిత్రాచ, నీ తల్లిదండ్రులు గాని నీ సోదరుడు గాని వాళ్ళందరూ కూడా శిశుపాలుడికే ఇచ్చి వివాహం చేయ సంకల్పించారు. అట్లాంటిది నువ్వు హాయిగా ఆ వివాహం చేసుకోకుండా తస్మాత్ నహ బభృషే, అసమాన్, లాస్ట్ చివరిలో ఉన్నటువంటి పదం సమాన్ కాదు, పక్కన అకార ప్రశ్లేష ఉంది అంటే అక్కడ అకారం పెట్టుకుని మనం బట్టి తీసుకోవాలండి. అసమాన్, సమాన్ అంటే సమానమైన వాడు, అసమాన్ అంటే నీతో ఏ మాత్రము సరితూగనటువంటి అసమానున్నైనటువంటి నన్ను కస్మాన్నో వవృషే, ఎందుకు వరించావు చెప్పు వృధాగా, ఎందుకు నన్ను వరించావు? అసలు నీకు నాకు ఏమన్నా పోలిక ఉందా? ఎందుకంటే వివాహం అనేటువంటిది చూడాలి అంటే ఏమేమి సందర్భాల్లో మనకు పోలికలు చూస్తారు, ఈడు జోడు చూసేటప్పుడు, అది కూడా తర్వాత కింద శ్లోకాల్లో ఇచ్చారు, చక్కగా ఇచ్చారు. ఈడు జోడు చూసేటప్పుడు వంశం చూస్తారు, ఐశ్వర్యం చూస్తారు, ఉద్యోగమో సద్యోగమో ఏముందో చూస్తారు, అబ్బాయికి ఆదాయం ఎట్లా వస్తుందో చూడాలి, జాతకాలు చూస్తారు. ఐశ్వర్యం అంటే ఇద్దరి యొక్క వంశాలు కలిశాయా, ఐశ్వర్య సిరి సంపదలు కలిశాయా లేదా, లేకపోతే జాతక గుణాలు కలిసాయా లేదా, ఇట్లాంటివన్నీ చక్కగా ఏదో గుణాలు కలిసాయా లేదా, వర్ణాలు కలిసాయా లేదా, ఇట్లాంటివి ఏవో చూస్తారు. నీతో ఏమాత్రము పోలిక చెప్పలేనటువంటి విధంగా ఉన్న నన్ను, అంటే నేను అసమానుణ్ణి, నీతో ఏమాత్రము సమానము కానటువంటి వాడిని, అల్పుణ్ణి, అత్యంత అల్పుణ్ణి, అధమ స్థాయిలో ఉన్నటువంటి నన్ను కస్మాన్నో వవృషే, ఎందుకు కోరుకున్నావు అని నేనంటల్లా, కృష్ణుడే అంటున్నాడు స్వయంగా. కస్మాన్నో వవృషే, ఎందుకు కోరుకుంటున్నావు అని చెప్పండి. బల శౌర్యంబుల భోగమూర్తికుల రూపత్యాగ సంపద్గుణంబుల దిక్పాలుర కంటే చైద్యముఖరుల్ పూర్ణుల్ ఘనుల్. దిక్పాలుర కంటే అద్భుతమైనటువంటి పరాక్రమవంతులే ఈ చైద్య దేశ రాజు అయినటువంటి శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళందరూ. వారికి నెలతా తల్లియు తండ్రియున్ సహజుడు నిన్నిచ్చినంపోక, నీ తల్లిదండ్రులు కూడా అతనికే ఇచ్చి వివాహం చేయ సంకల్పించారే, పోక
ఈ బలవద్భీరుల వార్ధిలీనుల మమము పాటింప నీకేటికి. వాళ్ళని చూసి భయపడి ఎక్కడో సముద్రంలో దాక్కున్నటువంటి నన్ను చూసి వివాహం చేసుకుంటానని వెంటబడ్డావు, ఎందుకు చెప్పు నీకు ఈ కష్టాలు రుక్మిణి అంటూ మొదలుపెట్టాడు. దెప్పి పొడుపు మాటలు మొదలుపెట్టాడు. బలశౌర్యంలోను వాటిలోనూ వాటికంటే నేను అత్యంత అల్పుణ్ణి కదా, నిన్నిచ్చి వివాహం చేద్దామని వాళ్ళు అనుకుంటే, శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటే అది ఒప్పేసుకోక హాయిగా ఎక్కడో మూల సముద్ర గర్భంలో ద్వారకాలో అలా తలదాచుకున్నటువంటి పిరికివాడిలాగా పారిపోయి వెళ్ళినటువంటి నన్నెందుకు వివాహం చేసుకున్నావు అంటూ రుక్మిణితో విరసోక్తులు మొదలు పెట్టాడు స్వామి. ఎంత ఘాటుగా ఉన్నాయి చూడండి, ఒక్కొక్క మాట రుక్మిణీదేవిని ఎంత బాధించేటువంటి మాటలు అవన్నీ. రాజభ్యో బిభ్యత శుభ్రూ సముద్రం శరణం గతాన్ బలవద్ధికృత ద్వేషాన్ ప్రాయస్త్యక్తం నృపాసన నృపాసన. నృప ఆసనం సింహాసనం, నృపాసనం. సింహాసనానికి కూడా అర్హత లేనటువంటి వాడిని పెళ్లి చేసుకున్నావు పోయిపోయి. యదుప్రభువు యాదవులకి సింహాసనం అధిరోహించేటువంటి అర్హత లేదని శాపం పెట్టాడు. అందువల్ల శ్రీకృష్ణ ప్రభువు రాజు కాదు, కేవలం యాదవుల యొక్క బాగోగులు చూసేటువంటి సంరక్షకుడిగా, అలాగే ఉగ్రసేన మహారాజుకి చక్కగా సలహాలు సంప్రదింపులు ఇస్తూ చక్కగా ఏ సమయానికి ఏది చేయాలో అట్లా యాదవులకి ప్రభువుగా ఉగ్రసేన మహారాజుని అట్టిపెట్టి ఒక మంత్రిగా సలహాలు ఇస్తూ కాపాడుతూ వస్తున్నాడు తప్ప శ్రీకృష్ణ ప్రభువు రాజు కాదు. కాబట్టి ఇక్కడ ప్రాయ త్యక్త నృపాసన అని అంటున్నాడు. అక్కడ త్యక్త అంటే విడిచిపెట్టబడినటువంటి సింహాసనములు మొదలైనటువంటి కలిగినటువంటి వాడిని, అంటే మాకు సింహాసనానికి అర్హత లేదు, రాజుని కానే కాదు. రాజభ్యో బిభ్యత, బిభ్యత అంటే భయపడి, సమస్తమైనటువంటి రాజుల నుండి జరాసంధుడి నుంచి పారిపోయి 17 సార్లు పారిపోయాను, 1, 2 కాదు. అది పారిపోవటమా శ్రీకృష్ణ పరమాత్ముడు? ఎందుకంటే ప్రజలు అలా అనుకుంటున్నారేమో ఒకవేళ అని చెప్పి అంటాం. జరాసంధుడు 17 సార్లు జరాసంధుడి నుంచి ఎందుకు పారిపోయాడు, ఎందుకు వెళ్ళిపోయాడో మనం అద్భుతంగా చెప్పుకున్నాం. వాడు వచ్చిన ప్రతిసారి 23 అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకువస్తే ఆ సైన్య నిర్మూలన కోసం అని చెప్పేసి బలరాముడు జరాసంధుడిని చంపుతున్నా కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు వారించాడు. అన్నా వీడిని చంపవద్దు, వీడిని ఇప్పుడు వదిలిపెడితే ఇంకా 23 అక్షౌహిణుల సైన్యంతో వస్తూ ఉంటాడు, కాబట్టి భూభారం తగ్గుతుంది ఆవారా, అది మనకి మహా అవతార ప్రయోజనం ఉన్నాయా, చంపవద్దు అని చెప్పి ఇట్లా 17 సార్లు జరాసంధుడిని వదిలిపెట్టాడు. కానీ ఇక్కడేం మాట్లాడుతున్నాడు, వాణ్ణి చూసి మేము పారిపోయాం కదా, ద్వారకలో తలదాచుకున్నాం కదా. రాజభ్యో బిభ్యత శుభ్రూ, ఓ శుభ్రు అందమైనటువంటి కనుబొమ్మలు కలిగినటువంటి ఓ రుక్మిణి, అటువంటి రాజుల యొక్క పరాక్రమానికి భయపడి మేము ఎక్కడో సముద్రం శరణం గతాం, సముద్రం దగ్గరికి వెళ్ళి తలదాచుకున్నటువంటి మమ్మల్ని ద్వారకని అలా యోజనాల దూరం లోపలికి పంపించేసి ద్వారకానగర నిర్మాణం గావించాడు. అట్లాంటి మమ్మల్ని బలవద్భి కృతద్వేషాన్, బలవద్భి బలవంతుల చేత, ఎప్పుడైనా బలవంతుడు మనకంటే బలవంతుడు ఉన్నాడు అంటే మనం ఏం చేయాలి? మనకంటే ఎప్పుడైనా సరే మనం ఉద్యోగం చేసే చోట కానీ లేకపోతే బయట కానీ మనకంటే బలవంతులతో ఎప్పుడైనా మనం సందర్భం మాట్లాడాల్సి వచ్చినా, వాళ్ళతో ఒక కార్యాన్ని సాధించవలసి వచ్చినా కూడా వెంటనే మనం ఏం చేయాలంటే మైత్రి చేయాలి, మిత్రత్వం చేసుకోవాలి. ఇది చాణక్య నీతి, విదుర నీతి. బలవంతులతో ఎప్పుడు విరోధం పెట్టుకోకూడదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు కృష్ణుడు చెప్తున్నది, బలవద్భి కృత ద్వేషాన్, ఎప్పుడు బలవంతులతోనే తగాదా పెట్టుకునేటువంటి వాడిని నేను. అంటే ఇక శ్రేయస్సు ఉంటుందా, సుఖం ఉంటుందా జీవితంలో? కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏమన్నా సుఖపడ్డాడా? పోని ఏమీ సుఖం లేదే. పుట్టినప్పటి నుంచి రాక్షసులు చంపడం. గోకులంలో వాళ్ళే ఎన్ని రకాలుగా ఇల్లు వాకిళ్ళు మారారు ఈయన కోసం అని చెప్పి. కాబట్టి బలవంతులతో విరోధం పెట్టుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది, జీవితంలో సుఖం ఉండదు. అట్లాంటి వాడిని పోయి నువ్వు చేసుకున్నావు. పోనీ రాజున అసలు సింహాసనాన్ని వదిలిపెట్టి కూర్చున్నవాడిని నేను, భయపడేవాడిని, ఒక పిరికి సన్యాసం చేసుకున్నట్టు చేసుకున్నావు నన్ను, ఎందుకు రుక్మిణి ఇలా చేసుకున్నావు నన్ను? పోనీ ఏమన్నా రూపమా గుణమా ఏముంది? నువ్వేమన్నా చక్కగా భీష్మకుని కుమార్తెవి, రాకుమార్తెవి. అట్లాంటిది ఇక్కడ రుక్మిణీ కృష్ణుల యొక్క
ఆ ఈడు జోడు ఒక్కసారి సమన్వయం చేసుకుని మనసులో ఎలా ఉంటుంది? ఏమన్నా సరిపోయిందా? ఈయన ఆకారం ఏమో నల్లని వాడు పద్మనయనంబులు నల్లగా ఉన్నాడు చూస్తే అబ్బాయి పెళ్లి కొడుకు. అక్కడ ఆవిడేమన్నా అందాల సుందరి. ఇంద్రాది దేవతలు కూడా ఆహా ఓహో పాల సముద్రం నుంచి బయటకు వచ్చింది ఆవిడ. చూడంగానే వెంటనే అందరూ ఆహా ఓహో అనుకున్నారు. విష్ణుమూర్తి స్వీకరించారు. అట్ట పాల సముద్రం నుంచి పుట్టినటువంటి ఆవిడ ఎక్కడ తారాకారంలో పుట్టిన అక్కడ జన్మ చూడండి. అసలు జన్మ దగ్గర నుంచి తారాకారంలో ఈయన పుట్టాడు. పోనీ తెల్లగా ఉన్నాడా కుర్రాడు? ఏమన్నా అందగాడా ఫారెన్ రెట్టున్నా? కాదు, నల్లగా ఉన్నాడు కుర్రాడు. ఆవిడేమన్నా అందాల తారలాగా హాయిగా వికసిస్తూ పద్మంలోనే కూర్చుని ఆ పద్మరాగాలుగా ఉన్నారు. ఏమి ఈడు చూడండి, ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాం పిల్లలకి? పోనీ ఆవిడేమన్నా రాజభోగాలలో భవనాలు అంతఃపురాలు ప్రసాదాలు అద్భుతమైనటువంటి విధంగా తిరుగుతున్నది ఆవిడ. ఏమాత్రము అలసట లేకుండా శ్రమ లేకుండా చక్కగా ఆ పాలరాతి భవనాలలో పెరుగుతున్నటువంటి ఆవిడ. మరి ఈయన ఎక్కడ తిరుగుతుంటారు? ఈయనకేమన్నా ఎట్లా ఉంది? ఈయన ఇల్లు వాకిన ఓ పూరి గుడిస, అదిలోనూ ఎక్కడ పడితే అక్కడ కొండలు అంటాడు, గుట్టలు అంటాడు, వనాలు అంటాడు, బృందావనాలు అంటాడు, రేపళ్ళు అంటాడు, పశువుల మధ్యలో తిరుగుతూ ఉంటాడు. ఏమో ఈ ఉద్యోగం? పోనీ ఉద్యోగం సద్యోగం ఏమనుందంటే గోవుల్ని కాస్తా అంటాడు. ఆవిడేమన్నా చక్కగా పూలపాన్పుల మీద ఐరావతాల మీద గజారోహణ చేసుకుంటూ ఎక్కినటువంటి ఆవిడ రేపు పెళ్లి చేసుకుంటే ఈయన్ని ఎక్కడ తిప్పుతాడు ఈయన శ్రీకృష్ణ పరమాత్ముడు? ఏ ఎద్దునెక్కో ఆవునెక్కో వృషభాన్నెక్కో తిప్పుతూ ఉండాలి ఈయన కూడా. లేకపోతే ఇగో ఈ గోశాలల్లో తిప్పుతూ ఉంటాడు, ఆ పేడల మధ్యలో గడ్డి మధ్యలో వాముల మధ్యలో తిప్పుతూ ఉంటాడు. అంతకు మించి ఏముంటుంది? ఆవిడేమన్నా చక్కగా పూలపాన్పుల మీద తిరిగినటువంటి రుక్మిణీదేవి రాజమహల్లో. అట్లాంటి ఆవిడ ఈ కృష్ణ పరమాత్మని వివాహం చేసుకుంటే ఈయన ఎక్కడ తిప్పుతాడు? ఏమిటి పోలిక? ఈడు జోడు ఉండక్కల్లా కాస్త పెళ్లి చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళకి అది ఆలోచించుకోలేదా రుక్మిణి నువ్వు? ఇట్లా ఈ విధంగా మొత్తం అంతా. ఎందుకంటే వంశం పోని వంశం చూద్దామా అంటే యాదవుల వంశం, నీది భీష్మకులు మహారాజు కులం. అందుకే మొట్టమొదట్లోనే రాజకుమారి అని సంబోధించాడు. మీ మహారాజు కులం, మాదేంది యాదవులం, యాదవ వంశం. కాబట్టి ఏం సుఖపడతావు చెప్పు? నన్ను పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు? చక్కగా అంగరాగాలతో హాయిగా చక్కగా మైపోతలతో ఉండేటువంటి నీ దేహం ఎక్కడ ఎంతసేపు ఆ పాలు వెన్న మిగడ ఒంటికి పూసుకుని అలా కంపు కొడుతూ ఉండేటువంటి నా దేహం ఎక్కడ? నీ దేహం ఎక్కడ? అట్లా ఇన్ని రకాల పోలికలు. వరుణ్ణి పెళ్లి చేసేటప్పుడు ఎలా ఉండాలి? పోనీ ఇవేమీ కాదు, ఇవేమీ లేవు, పోనీ ప్రేమ ఉంటే చాలు. నేనంటే చాలా ఇష్టం శ్రీకృష్ణుడికి, దాన్ని చూసి పెళ్లి చేసుకున్నాను అంటావా? నీ మీద అసలు నాకు ప్రేమే లేదు అన్నాడు కృష్ణుడు. అయిపోలా? మనసు విరిగిపోలా ఈ మాట వింటే ఎవరికైనా? పోనీ పైన చెప్పినటువంటివన్నీ కొట్టేద్దాం. అబ్బాయికి చాలా ఇష్టం అంటే అమ్మాయి, కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు అమ్మాయికి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పోనీ ఇదన్నా కృష్ణుడిలో ఉందా అంటే, అబ్బే నేను అందరితో సమానంగా ఉంటాను, ప్రేమ లేదు దోమ లేదు, అసలు నాకే అసలు ప్రేమ అంటేనే లేదు, నీ మీద ప్రేమే లేదు నాకు. నిన్ను ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది వస్తే వాళ్ళని వదిలిపెట్టి నన్ను చేసుకున్నావు, ఏం బాక్కుంటావు చెప్పు? ఎంతెంత మాటలు అంటున్నాడండి కృష్ణుడు అమ్మవారిని. ఇది ఆయన మాట్లాడే ఈ 10 శ్లోకాలు ఇవే. ఏమైపోవాలి ఆవిడ మనస్సు? ఏది కొద్దిపాటి అహంకారానికి ఆవిడికి ఏ విధమైనటువంటి మందు ఔషధాన్ని వేస్తున్నాడు చూడండి ఇక్కడ. అస్పష్టవత్మనాం పుంసామలోక పథమీయుషాం ఆస్థితా పదవీం శుభ్రో ప్రాయసీదంతి యోషిత. మాలాంటి వాళ్ళని చూసి చేసుకుంటే యోషిత సీదంతి. సీదంతి అంటే బాధపట్టం తప్ప ప్రయోజనం ఏం లేదు. హాయిగా ఐశ్వర్యము రూపము గుణములు ఉన్నటువంటి వాడిని పెళ్లి చేసుకోవాలి, కానీ నాలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే ఏముంది? యోషిత ప్రాయ సీదంతి. సీదంతి అంటే బాధపట్టం తప్ప ఏమీ లేదు. యోషిత అంటే స్త్రీలు. ఓ శుభ్రు, అందమైనటువంటి కనుబొమ్మల కలతాన. అస్పష్టవత్మనాం పుంసాం అలోక పథమీయుషాం. వత్మము అంటే మార్గం. నేను ఏ మార్గంలో వెళ్తానో, ఎప్పుడు ఎట్లా ఉంటానో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తానో పోనీ స్పష్టంగా ఒక క్లారిటీ ఉందా? అబ్బే అస్పష్టం, నా జీవితం అంతా అస్పష్టం. స్పష్టమైనటువంటి మార్గములు ఆచారములు లేనటువంటి వాడిని.
ఒక ఆచారం లేదు, వ్యవహారం లేదు. పోనీ బాగుంటావా అంటే అందరితో కూర్చొని ఆవకాయ ముక్కలు ఇంగిలి తింటూ కూర్చుంటాడు పిల్లలందరితో. ఒక ఆచారం పాటిస్తాడా ప్రభు? లేదు. ఆచారాలు తెలియదు. పుంసాం అలోక పదమీయుషాం అన్నాడు. అలోక పదం అంటే అలోక పదమీయుషాం. అలోక పదం అంటే శాస్త్ర విధిని పాటించినటువంటి వాడు అని అంటున్నాడు. అలోక పదం. లోకపదం అంటే లోకంలో అందరూ ఏ విధమైనటువంటి మర్యాదలు పాటిస్తున్నారో అది లోక విధానం. అలోక పదము అంటే అలోక మార్గంలో వెళ్తూ ఉంటాను నేను. అంటే ఏమాత్రము శాస్త్రమును పట్టించుకోను, బాగోగులు పట్టించుకోను, సమాజము శ్రేయస్సు ఇవన్నీ నాకు అక్కర్లవో. అట్లాంటి వాడిని ఈ యూషాం, అట్లాంటి పొందినటువంటి నన్ను, అలా ప్రవర్తించేటువంటి నన్ను, అట్లా ఉన్నటువంటి నన్ను పుంసాం పుంసాం అటువంటి పురుషుణ్ణి ఆస్థిత పదవీం శుభ్రూ ప్రాయసీదంతి యోషిత. అటువంటి పురుషుల యొక్క మార్గాన్ని, నాకు ఈ పురుషుడే కావాలి, ఇతన్నే ఇష్టపడుతున్నాను, ఇతన్నే పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి ఏ స్త్రీ అయినా సరే ఆస్థిత, ఆస్థిత అంటే అనుసరిస్తే, కోరుకుంటే, నేను ఇతని మార్గాన్ని అనుసరిస్తాను, కృష్ణప్రభు అండి ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తానండి అంటే, అట్లా అనుసరించేటువంటి స్త్రీలు తప్పకుండా ప్రాయసీదంతి, కష్టాలు పడక తప్పదు అని చెప్పి చెప్తున్నాడు శ్రీకృష్ణ ప్రభు. కష్టాలు పడక, కాబట్టి నువ్వు కష్టాలు పడతావేమో, పోని నిష్కించనా వయం శశ్వన్ నిష్కించన జనప్రియా తస్మాత్ ప్రాయేణ నహ్యాఢ్య మాం భజంతి సుమధ్యమే అంటున్నాడు అక్కడ. ధనవంతులు ఎప్పుడు కూడా నన్ను ఆరాధించారు తెలుసా రుక్మిణి అంటూ చెప్తున్నాడు. ఓ సుమధ్యమే, సుమధ్యమే అంటే అందమైనటువంటి నడుము కలదానా, ఓ అందమైన దాన. ధనవంతులు నన్ను ఎప్పుడు శ్రీకృష్ణుణ్ణి కోరు ఆశించరు, అంటే శ్రీకృష్ణుని పూజించరు కూడా, ధ్యానించరు, ఆరాధించరు. ఎవరైనా ఎందుకు ఆరాధిస్తారు? ఏదైనా అవసరం కోరి. నేనా ఎట్లా ఉంటాను? నిష్కించన వయం, కించిత్ నిష్కించన, ఏమీ ఆశించినటువంటి వాడిని నేను. ధనవంతులు రాగానే ఇదిగో నీకు ఇది ఇస్తా కృష్ణ, నీకు అది ఇష్టా కృష్ణ, నీకు ఇది ఇష్టమా, నీకు అది ఇచ్చేస్తా, నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తా అని వాళ్ళు చెప్తారేమో. నేను ఏది ఎవరి దగ్గర నుంచి ఆశించినటువంటి వాడిని. ఇక నేనేం కోరుకుంటాను? ఎవరు వచ్చినా అక్కల్లా 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 అంటూ ఉంటారు. అట్లా ఆశించినటువంటి వాడితో ధనవంతుల ప్రయోజనం ఏం సాగుతుంది? ఏం ఆటలు సాగుతాయి? వాళ్ళ ఆటలు. కాబట్టి నిష్కించిన వయం, ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించినటువంటి వాడిని. అంతకు మించిన గొప్ప గుణం ఏంటి? శస్వన్ నిష్కించన జనప్రియా, ఏమీ ఆశించినటువంటి జనుల పట్ల ఇష్టం కలిగినటువంటి వాడిని. నేనేమీ ఆశించట్లేదు అనేటువంటి ఎవరైనా ఉన్నాడంటే వాడు పరమభక్తుడు శ్రీకృష్ణుడు. అటువంటి జనులంటే నాకు చాలా ఇష్టం. ఎవరైనా ఏదైనా ఆశిస్తున్నారా, ఆశించే గుడికి వెళ్తున్నారా, కోరిక కోరుతున్నారా, అట్లాంటి వాడంటే నాకు ఇష్టం లేదు. కాబట్టి తస్మాత్ ప్రాయేణ నహ్యాఢ్య, అందువలన ఇక్కడ ఆఢ్య అనే పదం ఉంది. ఆఢ్య అంటే ఐశ్వర్యము, సంపద మొదలైనటువంటివి. కాబట్టి నన్ను తరచుగా ఆఢ్య, ధనవంతులు, ధన సంపత్తి, ఐశ్వర్యాలను కలిగినటువంటి వాళ్ళు మాం భజంతి నా అన్నాడు. నమాం భజంతి, నన్ను సేవించరు, నన్ను ఆరాధించరు. ఎవరు ఆరాధించరు శ్రీకృష్ణుని? ధనవంతులు, ఐశ్వర్యవంతులు నన్ను ఆరాధించరు. ప్రాయేణ, తరచుగా ఆరాధించరు. ఎప్పుడైనా అవసరం వస్తే ఆరాధిస్తారు. ఎందుకనంటే నాకేం అక్కర్లా, వాళ్ళ దగ్గర నుంచి నేనేం ఆశించను. ఆశించిన వాళ్ళంటేనే నాకు ఇష్టం, ఆశించే వాళ్ళంటే నాకు ఇష్టం లేదు అని చెప్తూ ఆయన యొక్క గుణాలు ఇవి. యయోరాత్మ సమం విత్తం జనైశ్వర్యాకృతిర్భవః తయోర్వివాహో మైత్రీ చ నోత్తమాధమయోః క్వచిత్. అసలు పెళ్ళంటే ఏమేం చూడాలి అనేటువంటిది ఈ శ్లోకం చెప్తున్నది మనకి. వివాహం అంటే ఏం చూడాలి? అటు 7 తరాలు ఇటు 7 తరాలు కాదు, ముందు ఇది చూడాలి. ఇక్కడ చెప్పినటువంటి యయో ఆత్మసమం విత్తం, ఆత్మసమం తనతో సమానమైనటువంటి స్థాయి ఉండాలి. దేంట్లో? విత్తం, ధనంలో, ఐశ్వర్యం, సంపదలతో మనతో పాటు సమాన ఉజ్జి ఉందా లేదా? సమర్థుడా కాదా? ఇతడు రాజు, మహారాజు కాబట్టి రాకుమార్తె, ఆవిడ రాకుమార్తె కాబట్టి ఆవిడికి తగ్గట్టుగా మహారాజుగా ఉండాలి. రాజు పేద కాదు. కాబట్టి విత్తంలో గాని, ఐశ్వర్యం అంటారు దాన్ని, ఐశ్వర్యంలో గాని,
జనైశ్వర్య కృతిర్భవ అన్నారు అక్కడ. భవ, భవము అంటే పుట్టుక, ఉత్తమ వంశం ఉందా పోని, కృతిర్భవ పోని వంశం ఉత్తమమైనటువంటి వంశంలో అబ్బాయి ఎట్లా పుట్టాడు, వంశం బాగుందా, ఐశ్వర్యం బాగుందా, సంపాదన బాగుందా, పోని చక్కగా అందచందాలు బాగున్నాయా, ఎట్లా ఆత్మ సమం, పెళ్లి కూతురుతో సమానంగా ఉన్నాడా లేదా, బాగున్నాడా లేదా, ఆత్మ సమం అంటే తనతో సమానమైనటువంటి రూపంలోను, ఐశ్వర్యంలోను, పుట్టుకలోను, సంపాదనలోను ఇట్లాంటివన్నీ సరి సమానంగా ఉన్నాయా లేదా అని చూసిన తర్వాతే తయోహ వివాహో మైత్రీచ. తయోహ అంటే వారిద్దరి యొక్క, ఆ రెండు కుటుంబాలు కలిసేది అప్పుడే. కాబట్టి వివాహం సందర్భంగా వాళ్ళ మధ్యలో వివాహ బంధాలు అనేటువంటి ఆ మైత్రీ భావాలు అనేవి సమానంగా ఏర్పడాలంటే ఈ మూడు ఉండాలి ఖచ్చితంగా. రూపము, విత్తము, వంశము, ఈ మూడు కల. ఈ మూడిట్లో ఏమన్నా కలిసాయా నీకు నాకు చెప్పు, ఒక్కడన్నా కలిసిందా, ఏదీ లేదే. నీ రూపం ఎక్కడ, నా రూపం, నేను నల్లగా ఉన్నా, నువ్వేమన్నా పద్మంగా వికసించి ఎర్రగా ఉన్నావు. మా వంశమా యదువంశం, రాజ్యం లేదు, ఐశ్వర్యం లేదు. నీదా భీష్మకుని వంశం, అద్భుతమైనటువంటి వంశం, పాల సముద్రంలో పుట్టావు. నీ ఐశ్వర్యం ఎక్కడ, నా ఐశ్వర్యం ఎక్కడ, ఏముంది చెప్పు. నేనెక్కడో కారాగారంలో పుట్టినటువంటి వాడిని, ఎవరో పెంచారు, ఎవరో పెరిగారు అంతే. ఆవిడ కూడా కష్టాల పాలు, తల్లిదండ్రులు కష్టాల పాలు, పెంచిన వాళ్ళు కష్టాల పాలు, నేను చిన్నప్పటి నుంచి సరే సరే. ఏం సుఖపడతావు. నా ఉత్తమాధమ, ఉత్తమాధమయో క్వచిత్, ఉత్తమ అధమయో క్వచిత్ అన్నారు అక్కడ. కాబట్టి అది సంబంధం బాగుండాలా లేదా, వియ్యానికైనా కయ్యానికైనా ఇవో ఈ సమబుద్ధిని మూడింటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కయ్యానికి కూడా జరాసంధుడు యుద్ధం చేసేటప్పుడు కూడా నాతో సమానమైనటువంటి ఉజ్జి స్థాయి ఉందా లేదా అని చూసుకుని కృష్ణుని కాదని, అర్జునుని కాదని భీముడితో యుద్ధం చేశాడు. కాబట్టి కయ్యానికైనా చూసుకోవాలి సమ ఉజ్జి, వియ్యానికైనా చూసుకోవాలి, ఇదిగో ఈ మూడు చూసుకోవాలి. అట్లాంటప్పుడే ఆ సరిసమానత్వం అనేటువంటిది కలుగుతుంది కదా. మరి నువ్వేం చూసుకున్నావు చెప్పు. ఏం పోయి ఇంత అమాయకంగా ప్రవర్తించావు, ఏమీ తెలియలేదు నీకు. వివాహం చేసుకునేటప్పుడు ఏదో ఉత్తరం పంపించేసావు, వచ్చేసాను బ్రాహ్మణుడితో. ఏమిటి అట్లా చేసావు, ఏమి తెలియకుండా చేసావు వైదర్భి అంటూ ఇంత అజ్ఞానంతో నువ్వు చేసుకున్నావు, వివాహం చేసుకున్నావు అంటూ ఎంత దిప్పిపొడు మాటలండి. ఈ శ్లోకమే కాళిదాసు కూడా కుమార సంభవంలో వర్ణించాడు. ఎక్కడంటే పరమేశ్వరుడు పార్వతీదేవిని దెప్పి పొడుస్తున్నాడు. పార్వతీదేవి పరమేశ్వరుడు కోసం తపస్సు చేస్తున్నారు. పార్వతీదేవి అంటే మీకు తెలిసిందే, సతీదేవి యొక్క అంశ, దక్షుని కూతురు. సతీదేవిగా దక్షయజ్ఞం సమూలంగా నాశనమైపోయిన తర్వాత సతీదేవి దేహత్యాగం చేసిన తర్వాత చాలా సంవత్సరాలకి అప్పుడు పరమేశ్వరుడు యోగమాయలో అలా ధ్యానం చేసుకుంటూ ఉండగా తారకాసురుడు మొదలైనటువంటి రాక్షసులు విజృంభిస్తున్నటువంటి సమయంలో దేవతలందరూ వెళ్ళి, బ్రహ్మాది దేవతల దగ్గరికి వెళ్ళి, నాయన ఏమిటి తారకాసురుడు విజృంభిస్తున్నాడు, మా పని అయిపోతున్నది, తారకాసురుని ఎలా సంహరించబడాలి, ఎలా సంహరిస్తారు, ఎవరు సంహరిస్తారంటే పరమేశ్వరుడి యొక్క సంతానమైనటువంటి కుమారస్వామి చేతిలో తారకాసురుడు సంహరించబడతాడు అని బ్రహ్మదేవుడు సులభోపాయం చెప్పాడు. ఏం సులభోపాయం చెప్పాడు కానీ ఆ చెప్పినప్పటికీ ఇంకా పరమేశ్వరుడికి ఇంకా పిల్లలు లేరు. కొన్ని భార్య ఉందా సతీదేవి అంటే సతీదేవి దగ్ధమైపోయింది అక్కడ మంటల్లో. కాబట్టి అట్లాంటి సతీదేవి మళ్ళీ పునర్జన్మ పార్వతిగా రావాలి. పర్వతరాజు కుమార్తె పార్వతి హిమవంతుడి కూతురుగా పుట్టాలి. పుట్టిన తర్వాత వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేశాక కుమారస్వామి పుట్టాలి. పుట్టిన తర్వాత తారకాసురుడు మరణించాలి యుద్ధంలో. ఇంత కథ నడవాలి. అప్పటిదాకా దేవతల పని ఈ తారకాసురుడి చేతిలో ఇంకంతే అప్పడమే. కాబట్టి సరే పార్వతీదేవి పుట్టింది. పుట్టినప్పటి నుంచి పరమేశ్వరుడు యందు చక్కగా ఆ పరమేశ్వరుడిని భర్తగా వరించింది. ఆయన్నే వివాహం చేసుకోవాలనే సంకల్పంతో ఉంది. దేవతలు కూడా వచ్చి హిమవంతుడికి చెప్పారు, చెప్పారు, అయ్యా పార్వతిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చెయ్యాలి, సంకల్పించాలి, ఆవిడ సతీదేవి యొక్క అంశ అని చెప్పాక మామగారు కూడా సంతోషించారు. ఎందుకంటే ఇల్లరికం, అల్లుడు ఇల్లరికం. ఎందుకంటే ఆయన హిమవంతుడు అల్లుడు హిమాలయాల్లోనే ఉన్నాడు, కైలాసంలో. కాబట్టి అల్లుడు ఇల్లరికం అల్లుడు. బాగుంది, సంతోషించారు. తల్లి మేనాదేవి కూడా సంతోషించింది. అయితే పార్వతీదేవి తపస్సు కూర్చుంది. ఈ మధ్యలో ఇంకో తొంటరి పని చేశాడు ఇంద్రుడు. తొంటరి పని అంటారు దాన్ని. ఎందుకంటే
తారకాసుడి యొక్క బాధలు భరించలేక ఇంద్రుడికి తొందరగా ఉంది. ఆ తొందరలో ఓ తప్పు పనిచేసింది ఏంటంటే మన్మధుడిని ప్రేరేపించారు. మన్మథ, అటు చూస్తే శివుడే ఉన్నా కళ్ళు తెరవట్ల, యోగ నిద్రలో ఉన్నాడు, ధ్యానంలో ఉన్నాడు. ఆయన కళ్ళు తెరిస్తే కదా పార్వతిని చూసేది, పెళ్లి చేసుకునేది. పెళ్లి చేసుకుంటే కదా కుమారస్వామి పుట్టేది. అప్పుడు కదా తారకాసుర సంహారం జరిగేది. కాబట్టి కాస్త త్వరపడాలి మనం. ఆయన్ని ఆ యోగం నుంచి కాస్త ఇబ్బంది కలిగించి నువ్వేదైనా చేయవయ్యా అంటే అప్పుడు మన్మధుడు కాస్త ఇంకా 5 పుష్ప బాణాన్ని శివుడి మీద ప్రయోగించడమైంది. శివుడి కంటి మంటల్లో దగ్ధమైపోవటం అయిపోయింది. ఆ సందర్భంలో పరమేశ్వరుడు పార్వతిని చూడటం అయింది. ఒక ఒక సందర్భం చెలించాడు, మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, మళ్ళీ మన్మధుడిని దగ్ధం చేశాడు, అయిపోయింది. కానీ అప్పుడు పార్వతి తనకు తానుగా గుర్తించింది, పరమేశ్వరుడు సౌందర్యానికి లొంగడు, అందానికి లొంగడు. ఈ పిచ్చి వెధవ ఇంద్రుడు చెప్పినటువంటి మాట విని నేను కూడా పరమేశ్వరుడి ముందు ఇక్కడ కూర్చున్నాను, ఏదో అందం చూపించి పెళ్లి చేసుకున్నామని. పరమేశ్వరుడు అందానికి లొంగుతాడా? భక్తికి లొంగుతాడు. భక్తి వైరాగ్యాలు, అటువంటి భక్తి మనకు కావాలి. కాబట్టి పరమేశ్వరుని తపస్సుతోనే మనం ఆరాధించాలి అని నిశ్చయించుకుని తపస్సు కూర్చుంది. అద్భుతమైనటువంటి తపస్సు చేసింది. పంచాగ్నుల మధ్యలో తపస్సు చేసింది. గడగడలాడిపోయినాయి మొత్తం లోకాలు ఆవిడ యొక్క తపస్సుకి. ఆ సందర్భంలో పరమేశ్వరుడు ఒక బ్రహ్మచారి వేషంలో, అందమైనటువంటి చక్కగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నవ యువకుడిలాగా ఒక బ్రహ్మచారి వేషంలో వచ్చి పార్వతీదేవిని పరీక్షించాడండి. పార్వతీదేవి శివలింగార్చన చేస్తున్నది, పక్కన చెలికెత్త ఉన్నది. చేస్తూ ఉంటే సరే అతిథిగా వచ్చాడు కాబట్టి ఆ వచ్చిన చెలికెత్త పార్వతీదేవి అతిథి పూజ చేశారు బ్రహ్మచారి రూపంలో ఉన్న పరమేశ్వరుడికి. అతిథి పూజ చేశాక మంచినీళ్ళు ఇచ్చారు. అమ్మాయి, నువ్వు ఇంత చక్కగా ఉన్నావు, యవ్వనంలో ఉన్నావు, నీకు తీరని కోరిక ఏముందమ్మా, ఇంత కఠోరమైన తపస్సు కూర్చున్నా ఉన్నాడు బ్రహ్మచారి శివుడు. అప్పుడు చెలికత్త చెప్పింది, ఈవిడ ఎవరో కాదయ్యా, పర్వతరాజు కుమార్తె పార్వతీదేవి ఇట్లా పరమేశ్వరుని వివాహంగా సంకల్పించి తపస్సు చేస్తున్నది అనగానే పక్కపక్క నవ్వాడు. నువ్వు బాగా పిచ్చిదానిలా ఉన్నావమ్మా, నువ్వేమన్నా పర్వతరాజ పుత్రి అంటున్నావు, పరమేశ్వరుడా ఏమిటమ్మా, ఏం పోలిక లేదు, కనీసం వరించాలంటే ఇగో కనీసం సమానమైన మైత్రి ఉందా, ఏమీ లేదు. నువ్వెక్కడా, ఆయన ఎక్కడ? అసలు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఆయన తపస్సు చేయాలి. అంత అందం నీది, అంత ఐశ్వర్యం నీది, అంత అద్భుతమైన వంశం నీది. కాబట్టి ఐశ్వర్యము, అందము, వంశము ఈ 3 నీకున్నాయి, ఆయనకేమున్నాయి? కాబట్టి నిన్ను చేసుకోవాలంటే ఆయన తపస్సు చేయాలి. అయినా పోయి ఆయన్ని ఎలా వరించావమ్మా పార్వతి అంటూ మొదలుపెట్టాడు. ఇక ఒక 15 శ్లోకాల్లో పరమేశ్వరుణ్ణి తిట్టరాని తిట్లని చెప్పాడు. అనకూడనటువంటి మాటలన్నీ అన్నాడు. ఆయన జన్మ ఏమిటమ్మా, ఇంతసేపు మెడలో పాములు వేసుకుని తిరుగుతాడు కూర్చుని, పోనీ అదేమిటంటే శ్మశానంలో విభూతి రాసుకుంటాడు. నువ్వేమన్నా చక్కగా గంధము, మైపోతులు, కర్పూరము, జాజి ఇటువంటి సుగంధ ద్రవ్యాలు రాసుకునే నీ శరీరం ఎక్కడ? శ్మశానంలో బూడిద కూసుకుని ఆయన శరీరం ఎక్కడ? పోనీ పెళ్లి చేసుకున్నాక ఆలింగనం చేసుకుందామా అంటే, పోనీ ఆలింగనం చేసుకుంటే ఏమొస్తుంది? పక్క నుంచి బుస్సు బుస్సుమంటూ పాములు, సర్పాలు. ఏం సంసారం చేస్తావు ఆయనతో? ఏం సాగుతుంది మీ ఇద్దరికి ఈడులోడు? పోనీ రూపంలో బాగున్నాడా అంటే అంతా బాగానే ఉంది, కానీ మధ్యలో ఏమిటో వికృతంగా 3వ గంగ ఉంది, పైనుంచి ఒక గంగ పడుతూ ఉంటుంది. ఈ వికృతాకారంతో ఉన్నటువంటి ఆయన్ని నువ్వెలా చేసుకుంటావమ్మా? పోనీ ఉద్యోగం సద్యోగం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. భిక్షాటన అంటాడు, కపాలం పట్టుకుంటాడు, భౌత భిక్షాంతి అంటూ తిరుగుతూ ఉంటాడు అన్నపూర్ణాదేవి దగ్గర. భిక్షాపాత్ర, ఉద్యోగం లేదు. పోనీ ఇల్లా వాకిలా? ఏమీ లేదు, శ్మశానమే ఇల్లు అంటాడు. నువ్వేమన్నా ఐరావతాల మీద ఎక్కేటువంటి నీవు చక్కగా ఆ ఐరావతంలో హిమవంతుడి కూతురిగా ఐరావతం మీద ఎక్కి తిరిగే నీ పాదాలు ఎక్కడ? రేపు పెళ్ళైన తర్వాత ఓ ముసలి ఎద్దును ఎక్కించి శ్మశానంలో తిప్పుతూ ఉంటాడు, ఆయన ఎక్కడ? ఏమిటమ్మా నువ్వు కనీసం చూసుకోక్కర్లేదా? అట్లాంటి శ్మశానంలో తిరిగేటువంటి వాడి కోసం శ్మశానంలో ఆ పుర్రెలు, ఎముకలు, ఆ వెంట్రుకలు, గోల్డ్ ఇట్లాంటి వాటి మీద, అమంగళాలు కలిగినటువంటి వాటి మీద మంగళప్రదమైనటువంటి నీ పాదాలు పెట్టి ఏం నడుస్తావు చెప్పు? నువ్వెక్కడ, ఆయన ఎక్కడ? కనీసం చూసుకోక్కర్లేదా? వీడు చూడు ఆలోచించక్కర్లేదా? అయ్యే ఇంత కఠోరమైన తపస్సా అంటూ ఇట్లా నేను ఇంకా కొంచెం వేగంగా చెప్పాను. అద్భుతమైనటువంటి పాఠాలు ఆ కుమార సంభవంలో కాళిదాసు రాస్తాడు, శివపురాణంలోనూ ఉంటాయి. ఎంత పరీక్ష పెడతాడండి పరమేశ్వరుడు. ఇట్లా భగవంతుడిని కోరుకున్నటువంటి అమ్మవార్లకి కొన్ని పరీక్షలు తప్పలవా, వాటిని కూడా సమర్థవంతంగా ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో వాటన్నిటికీ కూడా అమ్మవారు సరైన విధంగా సమాధానాలు చెప్పి ఇంకా
తిరస్కరిస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే, ఇంక నీ మాటలు వింటే నాకు పాపం వస్తున్నది, శివనింద శ్రవణం కూడా దోషమే కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాను. ఆయన చెప్పిన వాటన్నిటికీ అమ్మవారు ప్రతిదానికి నువ్వు తెలియకేమో మాట్లాడుతున్నావేమో అని చెప్పి తెలియచేస్తుంది పార్వతీదేవి. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు. అట్లాగే అక్కడ పరమేశ్వరుడు ఏ విధంగా పరీక్ష పెట్టాడో అమ్మవారికి, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా రుక్మిణీదేవికి అదే పరీక్షలో తీసుకొస్తున్నాడు. ఇప్పుడు రుక్మిణీదేవి కూడా ఆ విధంగానే ప్రస్తావించారు. ఆయన పైన ఏవైతే చెప్పాడో, పైన చెప్పినటువంటివన్నీ కూడా అద్భుతమైనటువంటి నిజాలే. ఇంకా చెప్పాలంటే అస్పష్ట వర్తమాన, మాకు మార్గం అంటూ లేదన్నాడు అక్కడ. అవును, నిజమే. ఆయనకి మార్గం ఏమిటి? ఆయన ఏది చేస్తే అది మంగళమే. మనం చేస్తే అమంగళాలు, ఆయన ఏది చేస్తే అది మంగళప్రదమైనటువంటి. అట్లా మొత్తం రాజభ్యో బిభ్యదు శుభ్రు సముద్ర శరణంగత ఇట్లాంటి వాటిన్నింటిలో ఎన్నో అంతరార్థాలు కూడా ఉంటూ ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించుకుని అవన్నీ మళ్ళీ వచ్చే పాఠంలో మనం సవివరంగా తెలియజేసుకుంటాం. అంతవరకు సార్. ఓం శాంతి శాంతి శాంతి. హేరక్షరపద భ్రష్టాన్ మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి